పోయిన మీ భర్త ప్రాణాలు తెచ్చివ్వలేను కానీ మీ పసుపు కుంకాలు తీసిన వాణ్ణి మాత్రం మరణశిక్షకు గురి చేస్తానమ్మా. నా మనసు మరణశిక్ష మీద లేదు, మంగళసూత్రం మీద ఉంది. నా భర్త చనిపోయాడన్న బాధతో ఈ పెళ్లి ఆపద్దు. అవును పాండు, నీ చెల్లెల కడుపున పుట్టే బిడ్డ ఈయనే. అనుకున్న ముహూర్తానికే పెళ్లి ఏర్పాటు చేయించు. నువ్వు పైకొస్తావా, నేను కిందకి దిగిరానా? అహంకారం దిగితే కిందకి రా, దిగకపోతే దింపడానికి నేను పైకొస్తాను. అవసరం నాది కదా, నేనే దిగొస్తాను. సంపాదించిన కోట్ల ఆస్తి దానికోసం. ఇప్పుడు దాని పసుపు కుంకాలు నీ గుప్పెట్లో ఉన్నాయి. భర్త చనిపోతే దానిది 4 గోడల మధ్య బ్రతుకైపోతుంది. అందుకే అది నేను ₹1,00,00,000 విలువ చేసే ఇల్లు నీకు వదిలేసి కట్టు బట్టలతో వెళ్ళిపోతావు. నువ్వు కేసు విత్డ్రా చేసుకో. నాకు ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం ఏమీ వద్దు. ఈ గుప్పెట్లో ఇంత కుంకుమ, ఈ గుప్పెట్లో ఇంత పసుపు కావాలి. అవి తీసుకెళ్లి భారతి గారికి ఇస్తాను. ఆవిడ కాళ్లకు పసుపు రాసుకుని నుదుట కుంకుమ పెట్టుకుంటే అప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటాను. భారత జాతి బతుకుతున్నది కాళ్ళ మీద కాదు, ధర్మం మీద. నా చెల్లెల కోసం ప్రాణాలు అర్పించిన లాయర్ కేసును నీ చెల్లెల పసుపు కుంకాల కోసం వదిలేయాలా? వదిలేస్తే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తాడు వాడు? ఈ ఒక్కసారికి వదిలేస్తే అసలు దేశంలోనే ఉండనివ్వను. వాళ్ళిద్దరిని విదేశాలకు పంపేస్తాను. వాడిని గురి తీశాక మంచి కుర్రాన్ని చూసి నీ చెల్లెలకు మళ్ళీ పెళ్లి చేసి ఆ తంటను పంపు విదేశాలకు. మనశ్శాంతిగా ఎందుకలా గాండ్రిస్తావు? నిమిషానికో మానభంగం, 5 నిమిషాలకో మర్డర్ చేసే ఆ నరహంతకుణ్ణి బావమరిదిగా ఎంతకాలం భరిస్తావు? తొందర పడుతున్నావు. నా గుమ్మం ముందు నిలబడి భవతి భిక్షాందేహి అన్నవాణ్ణి కార్పొరేటర్ని చేశాను, అయ్యా అన్నవాణ్ణి అసెంబ్లీకి పంపాను. ఎదురు తిరిగిన ఎందరో హెడ్డుల్ని షెడ్డులో పెట్టాను. ఈ హెడ్ షెడ్డుకు వెళ్లేది కాదు. నువ్వు పంపిన కార్పొరేటర్ల కార్పణ్యాన్ని అణచిన వాణ్ణి నేనే. అసెంబ్లీలో అన్యాయం చేసిన వాణ్ణి కాలర్ పట్టుకుని నడి రోడ్డుకు ఈడ్చిన వాణ్ణి నేనే. ఈ పేటకి, ఈ సిటీకి రక్షకుణ్ణి, శిక్షకుణ్ణి నేనే. ఎందుకయ్యా అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతావు? గుంటూరులో గుండా ఎవడు, బందర్లో బడాచోరెవడు, రాజధానిలో రాస్కెలెవడు ప్రభుత్వానికి తెలియదా? ప్రజలకు తెలియదా? పోలీసులకు తెలియదా? తెలిసెందుకు కూరుకుంటున్నారు? కేసు పెట్టే దమ్ము లేక, కేసు గెలిచే సొమ్ము లేక. కేసు పెట్టే దమ్ము నాకుంది. కేసు గెలవడానికి నాకు సొమ్మక్కర్లేదు. ఈ రొమ్ము చాలు. పుట్టలో ఉన్న పాముని కర్ర పెట్టి పొడిచి మరీ వెళుతున్నావు. అది బయటకొచ్చి పడగ విప్పింది. ఏం విప్పింది? పడగ విప్పింది. పగలగొడతాను, పగలగొడతాను, పగలగొడతాను. కంగ్రాచులేషన్స్. మీ భర్త స్థానంలో మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు అభినందించాలో, విశ్వనాథం గారు పోయినందుకు సానుభూతి చూపించాలో తెలియటం లేదు. వస్తానమ్మా. దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానమని మన హిందూ ధర్మంగా ఎవరన్నారు? అవును. అయితే చనిపోయిన లాయర్ విశ్వనాథం గారు దేవుడే అవుతాడుగా? అవును. ఆయన మీద ప్రమాణం చేసి చెప్పనా? ఏమిటందరూ ముఖాలు అలా పెట్టారు? నేను ఒక రౌడీ తరపున సాక్ష్యం చెప్పడానికి రాలేదు, లాయర్ తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఇన్నాళ్ళు ఇక్కడ కూర్చున్న లాయర్ మీ పక్కన కూర్చున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్. ఆయన కోసం సాక్ష్యం చెప్పడానికి కూడా భగవద్గీత కావాలా? 40 సంవత్సరాల క్రితం చనిపోయిన నాయకుల కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఇదే కోర్టులో పనిచేసి 4 రోజుల క్రితం చనిపోయిన సాటి లాయర్ కోసం మౌనం పాటించరా? చనిపోయిన లాయర్ విశ్వనాథం గారి ఆత్మ సాక్షిగా, రాలిపోయిన భారతి గారి పసుపు కుంకాల సాక్షిగా, అందరూ గౌరవించే భగవద్గీత సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ప్రాసిక్యూషన్. నువ్వేం చూసావో కోర్టు వారికి చెప్పగలవా? ఆ ముద్దాయి హరి విశ్వనాథం గారిని చంపి పారిపోతుండగా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాను.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. అదేమిటి, ఇంకేమీ ప్రశ్నించరా? అతను అబద్ధం చెప్తే కదా ప్రశ్నించడానికి. డిఫెన్స్, అతను గుర్తుపట్టగలవా? అతను హత్య చేసి పారిపోతుండగా పట్టుకున్నది నేనేగా. అతను హత్య చేయటం నువ్వు కళ్ళారా చూసావా? చేయటం చూడలేదు, చేసి పారిపోతుండగా పట్టుకున్నాను. మరి అతనే హత్య చేశాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? భయంతో అక్కడి నుంచి పారిపోతుండగా చూశాను కాబట్టి. అది భయం నీకు ఎలా తెలుసు? సార్ సార్ బాబా! ఇప్పుడు ఈయన ముఖంలో కనిపించింది చావు భయం, అప్పుడు వాడి ముఖంలో కనిపించింది చంపిన భయం. యువర్ ఆనర్, ఇతను పావన అబద్ధం చెప్పి అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అవసరంగానే చేశాడులేండి, ఇంకేమైనా ఉంటే అడగండి. ఇంకేం అడుగుతాడు యువర్ ఆనర్? అతను దొంగతనంగా ఏం చంపలేదు. పోలీసులను కట్టేయగలనన్న దమ్ము, లాయర్లను కొనేయగలనన్న సొమ్ము ఉన్నాయన్న నమ్మకంతో నలుగురు చూస్తుండగా నడిబజార్లో చంపాడు. నేను కూడా పబ్లిక్ గానే అతని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నెక్స్ట్. చూడు మిస్టర్ హరి, హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఉన్నానండి. నువ్వు ఈ హత్య చేశావా? లేదండి. మరి ఎందుకు పరిగెత్తావు? మర్డర్ జరుగుతుంది కదండి, పోలీసులకు చెప్దామని పరిగెత్తానండి. దట్స్ ఆల్. యువర్ ఆనర్, సాక్షి ముద్దాయి పారిపోతుండగా పట్టుకున్నాను అంటున్నాడు, కానీ ముద్దాయి పారిపోవటం లేదు, పరిగెత్తుతున్నాను, అది పోలీస్ స్టేషన్ కి అంటున్నాడు. యువర్ ఆనర్, పారిపోవడానికి పరిగెత్తడానికి చాలా తేడా ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎస్, యూ కెన్ ప్రొసీడ్ విత్ క్రాస్ ఎగ్జామినేషన్. నీకు హైదరాబాద్ తెలుసా? తెలుసండి. తూర్పేటు, ఇటు తూర్పేటు, తూర్పిటండి. పడమరా? తూర్పిటైనప్పుడు పడమరిటే కదండి. ఆహా, బాగా తెలిసే. నువ్వు పారిపోతుండగా. అబ్జెక్షన్ యువర్ ఆనర్, పారిపోతుండగా కాదు, పరిగెత్తుతుండగా. ఎస్ పరిగెత్తుతుండగా. నిన్ను పాండ్ ఎక్కడ పట్టుకున్నాడు? ఆంధ్ర హోటల్ దగ్గరండి. హత్య చూసి నువ్వు పరిగెత్తుతుండగా ఆంధ్ర హోటల్ దగ్గర నిన్ను పాండు పట్టుకున్నాడు, అంతేగా? అంతేనండి. మాట తప్పగా. చూడండి. యువర్ ఆనర్, హతుడి శవానికి తూర్పున ఆంధ్ర హోటల్ ఉంది, పడమట పోలీస్ స్టేషన్ ఉంది. ఇతను పరిగెత్తితే పడమర వైపు ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. పారిపోవాలనుకున్నాడు గనక తూర్పు వైపుకి పారిపోయాడు. అంటే ఇతని ఇంటెన్షన్ రిపోర్ట్ చేయడం కాదు, హత్య చేసి దొరకకుండా తప్పించుకుని పారిపోవడమే. ఆ తర్వాత శవాన్ని చూపించినా, రక్తంతో తడిసిన ఇతని బట్టలు చూపించినా ఈ ఇన్స్పెక్టర్ పట్టించుకోకుండా వదిలేస్తే ధర్నా చేసి హంతకుండి కటకటాల వెనక పెట్టించవలసి వచ్చింది. యువర్ ఆనర్, లా అండ్ ఆర్డర్ అక్కా చెల్లెల్లా ఉండాలి కానీ అత్తాకోడల్లా ఉండకూడదు. కత్తి మీదున్న వేలి ముద్రలను పరిశీలించి ఇతని బట్టల మీదున్న రక్తం చనిపోయిన లాయర్ విశ్వనాథం గారిదేనన్న ఈ మెడికల్ రిపోర్ట్ చదివి ఇతనికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ముద్దాయి హరి లాయర్ విశ్వనాథాన్ని హత్య చేశాడని లభించిన సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడటం వల్ల అతనికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది.